నమస్తే 10 టీవీ ప్రత్యేక చర్చకు స్వాగతం. డైరెక్టర్ రాజమౌళి తీస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా వివాదాస్పదమవుతుంది. నిన్న అల్లూరి కొమరం భీం ఈ రెండు క్యారెక్టర్స్ గురించి ఆయన ఏవైతే కామెంట్స్ చేశారో ఇద్దరు చరిత్రకారుల గురించి చరిత్రకు సంబంధించి చెప్పిన విషయాలు ప్రస్తుతం వివాదాస్పదమవుతున్నాయి. అల్లూరికి మరదలు సీత లేదని చరిత్రను అధ్యయనం చేసిన వాళ్ళు చెప్తున్నారు. అలాగే కొమరం భీం క్యారెక్టర్ విషయానికి వస్తే ఆయన చరిత్రను పరిశీలిస్తే ఆయనకు ముగ్గురు భార్యలు అంటున్నారు. నిన్న డైరెక్టర్ రాజమౌళి కొమరం భీంకు ఇద్దరు భార్యలు అని చెప్తున్నారు. అలాగే కొమరం భీం విషయంలో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లే ముందే అక్షరాస్యత కలిగి ఉన్నాడు, నిరక్షరాస్యుడు కాదు అని చరిత్ర చెప్తున్న పరిస్థితిని వాళ్ళు చెప్తూ ఉన్నారు. మొత్తానికి వీళ్ళిద్దరి చరిత్ర ఏ విధంగా ఉంది, చరిత్ర వక్రీకరణ కావద్దు అంటూ చరిత్రకారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నిజంగా అసలు ఇద్దరి చరిత్ర ఏ విధంగా ఉంది, రాజమౌళి ఏం చెప్పారు నిన్న ఒకసారి మనం చూద్దాం. 1897లో ఆంధ్ర ప్రాంతంలో అల్లూరి సీతారామరాజు పుట్టారండి. అది మనకు తెలిసిన విషయమే. అది ఆయన ఇంగ్లీష్ చదువులే కాకుండా వేదాల్లోనూ పురాణాల్లోనూ ఇతిహాసాలన్నీ చాలా బాగా చదువుకున్నారు. యోగా ఎక్స్పర్ట్. ఆయన యుక్త వయసులో ఉండగా ఆయన ఇల్లు వదిలి వెళ్ళిపోయారు. ఊరు వదిలి వెళ్ళిపోయారు. తీర్థయాత్రలు అంటారు, తపస్సు కోసం అంటారు, దేశయాటన కోసం అంటారు. ఒక 2-3 సంవత్సరాల పాటు ఆయన లేరు. ఎక్కడికి వెళ్ళారు, ఏం చేశారో తెలీదు. తిరిగి వచ్చిన తర్వాత ఆయన హీ స్టార్టెడ్ హిజ్ స్వతంత్ర ఉద్యమం ఫర్ ట్రైబల్ వెల్ఫేర్ మొదలు పెట్టారండి. అక్కడి నుంచి మళ్ళీ మనకు తెలిసిందే ఆయన వచ్చిన విధానం, ఆయన వచ్చిన తర్వాత ఏ విధంగా పోరాడారు. ఆయన గెరిలా వార్ఫేర్, పోలీస్ స్టేషన్ కొట్టడం, గన్స్ తీసుకోవడం, ఒక జనాలను ఉత్తేజపరచడం, ఇదంతా మనకు తెలిసిందే. తర్వాత హీ అటెండ్ మార్టర్డమ్ ఎట్ ఎన్ యంగ్ ఏజ్. బ్రిటిష్ చేతుల్లో చనిపోయారు ఆయన. ఇదంతా మళ్ళీ మనకు తెలిసిన కథే అండి. 1901లో అల్లూరి సీతారామరాజు పుట్టిన ఒక 2-3 సంవత్సరాల గ్యాప్లోనే 1901లో ఉత్తర తెలంగాణ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్లో కొమరం భీం పుట్టారండి. ఇది మనకు తెలిసిందే. ఆయన కూడా యుక్త వయసులో ఉండగా ఇల్లు వదిలి వెళ్ళిపోయారు. వెళ్ళిన తర్వాత ఏం జరిగిందన్న కథ మళ్ళీ ఎవరికీ తెలియదు. వెళ్ళినప్పుడు ఆయన నిరక్షరాస్యుడు. ఆయన తిరిగి వచ్చిన తర్వాత ఆయన చదువుకున్నవాడిగా తిరిగి వచ్చాడు. ఆయన కూడా నిజాం ప్రభుత్వం మీద, ఆపరేషన్ మీద హీ ఫాట్ అగేన్స్ట్. ఆయన ట్రైబల్ వెల్ఫేర్ కోసం పోరాడాడు, ట్రైబల్ స్వతంత్రం కోసం పోరాడాడు ఆయన. సేమ్ అదే లాగా అల్లూరి సీతారామరాజు ఎలా చనిపోయారో, ఎలాగ ఫైట్ చేశారో అదే విధంగా ఆయన కూడా ఫైట్ చేశారు. గెరిలా వార్ఫేర్, పోలీస్ స్టేషన్ల మీద దాడి చేయడం, గన్స్ తీసుకోవడం, ప్రజలను ఉత్తేజపరచడం. సేమ్ అలాగే బ్రిటిష్ చేతుల్లో చనిపోయారండి. అది నాకు చాలా కోయిన్సిడెన్స్గా వాళ్ళిద్దరు చరిత్ర చదువుతున్నప్పుడు ఒకే టైంలో పుట్టడం, ఒకే టైంలో వెళ్ళిపోవడం, వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో తెలవకపోవడం, తిరిగి వచ్చిన తర్వాత ఒకే విధానంలో అగెయిన్స్ట్ ఆపరేషన్ ఫైట్ చేయడం అనేది నాకు చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా ఎక్సైటింగ్ ప్లాట్ పాయింట్గా అనిపించింది. సో దట్ ఈస్ వాట్ వీఆర్ ప్లేసింగ్ అవర్ ఫిల్మ్, అవర్ స్టోరీ ఆన్. రైట్, అది అల్లూరి కొమరం భీం. వీళ్ళిద్దరూ చరిత్రను తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నారు. ఏదైతే 2 సంవత్సరాలు బయటకు వెళ్ళిన సందర్భంలో ఏం జరిగిందో అది కల్పితం, ఆ కల్పిత కథను మేము తీస్తున్నామని రాజమౌళి చెప్తున్నారు. రాజమౌళి ఏదైతే సినిమా తీస్తున్నారో కల్పిత కథ, ఇది పూర్తిగా అవాస్తవం. ఏదైతే రియల్గా జరిగిన సిచ్యువేషన్ ఏదైతే ఉందో, అతనికి భార్య ఉందని చెప్పడం కానీ, లేకపోతే అతను ఏమేం చేశాడు, ఇది కొంచెం కల్పితంగా చేస్తున్నారు. రియల్ హీరోస్ చేసేటప్పుడు మరికొంత అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది, ఇది వాస్తవం కాదని చరిత్రకారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మనం ప్రస్తుతం డిస్కస్ చేస్తున్నాం. చర్చలో పాల్గొంటున్నారు గోపరాజు నారాయణరావు గారు, అల్లూరి పైన విస్తృత పరిశోధన చేసిన చరిత్రకారులు గోపరాజు నారాయణరావు గారు. అలాగే త్రిపురనేని చిట్టి గారు చర్చలో పాల్గొంటున్నారు. సినీ దర్శకులు, రచయిత, అల్లూరి సినిమాకు సంబంధించిన రచయితగా కూడా వాళ్ళ ఫాదర్ పనిచేశారు. ఇక అల్లాని శ్రీధర్ గారు కొమరం భీం సినిమా దర్శకులు, రచయిత. రైట్, భూపాల్ రెడ్డి గారు చర్చలో పాల్గొన్నారు. కొమరం భీం సినిమాలో టైటిల్ పాత్ర పోషించారు, కొమరం భీం పాత్రను ఆయనే పోషించారు. రైట్, గోపరాజు నారాయణరావు గారు మీ దగ్గర నుంచే స్టార్ట్ చేద్దాం. అల్లూరి సీతారామరాజు అని మనం పాత సినిమాలో చూసినా, ఇప్పుడు ఎవరు మాట్లాడుకున్నా అల్లూరి సీతారామరాజు అంటారు. కానీ ఆయన అల్లూరి రామరాజు అని మీలాంటి చరిత్రకారులు చెప్పిన పరిస్థితి. సో అల్లూరి రామరాజు ఏంటి, ఆయన 2 సంవత్సరాలు బయటికి వెళ్ళిపోయారు, నిజంగా కనపడకుండా వెళ్ళిపోయారా? 2 సంవత్సరాలు ఏం చేశారు? మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత ఎలా తిరిగి వచ్చారు? మీరు అధ్యయనం చేసిన సందర్భంలో మీరు గ్రహించిన అంశాలేంటి?
రాజమౌళి గారి ఉపన్యాసం విన్నాం. ఉమ్, ఆయన పరిశోధన ఏమాత్రం చేయకుండా మాట్లాడుతున్నారని అనిపించింది. తుని నుంచి అల్లూరి సీతారామరాజు ఏప్రిల్ 26, 1916 తల్లి దగ్గర నుంచి కొంత డబ్బు తీసుకుని ఉద్యోగం చేస్తాను, నేను ఉద్యోగం వెతుక్కుంటూ వెళతాను అని చెప్పి ఇల్లు విడిచి వెళ్ళారు. ఆయన వెళ్ళిన రూట్ ఏదుందో అదంతా కూడా నమోదయ్యి ఉంది. దీనికి ఎక్కడ ఆధారం అని అడిగితే నేను చెబుతాను. ఉమ్, చిటికెల భాస్కర నాయుడు గారు అని కృష్ణదేవిపేటలో సీతారామరాజుకు ఆశ్రయం ఇచ్చిన ఒక చిన్న భూస్వామి ఉన్నారు. క్షమించాలి, సీతారామరాజు అని నలుగురు అంటున్నారు కాబట్టి నేను అంటున్నాను. ఆయన పేరు అల్లూరి శ్రీరామరాజు. ఆ చిటికెల భాస్కర నాయుడు గారి ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడు చిటికెల దాలినాయుడు అనే ఆయన అల్లూరి సీతారామరాజు గారి దగ్గర హిందీ నేర్చుకున్నారు, సంస్కృతం నేర్చుకున్నారు. ఆయన ఒక పుస్తకం రాశారు. కోటనందూరు నుంచి విజయనగరం నుంచి కలకత్తా ఎట్లా వెళ్ళారు, సురేంద్రనాథ్ బెనర్జీ దగ్గర ఆయన ఎలా చేరారు, బ్యారక్పూర్ అనే చోట. సురేంద్రనాథ్ బెనర్జీ ఇంట్లో ఉండగా మోతీలాల్ నెహ్రూ అక్కడికి వచ్చారు. మోతీలాల్ నెహ్రూ, సురేంద్రనాథ్ బెనర్జీ ప్రోద్బలంతో భారత జాతీయ కాంగ్రెస్ చరిత్రలో ఎంతో ముఖ్యఘట్టమైనటువంటి 1916 లక్నో కాంగ్రెస్ కూడా సీతారామరాజు హాజరయ్యారు. ఇది పరిశోధించకుండా అది గుప్తంగా ఉండిపోయింది అని చెప్పడం అనేది కొంత అన్యాయం అవుతుంది చరిత్రకి. ఇది నా ఉద్దేశం. సీతారామరాజు శ్రీరామరాజు ఇంటి నుంచి వెళ్ళిపోయినప్పుడు ఎవరికీ తెలియదు అనేది ఆయన మాట. ఉట్టిది తల్లి దగ్గర నుంచి లేదు. ఆయన అన్నది ఇంటర్ప్రిటేషన్ అది కాదు. నేను ప్రెస్ మీట్లో నేను ఉన్నాను. ఆయన అన్నది ఏంటంటే ఒక సీతారామరాజు గాను ఒక కొమరం భీముగా ఉద్యమ పోరాటంగా ఉద్యమానికి యోధులుగా తయారయ్యటానికి ముందు వాళ్ళు ఏంటి అనేది చెయ్యాలని కోరిక. ఇలా చూపించి ఇంత ఒక వ్యక్తిత్వం, అందుకని వీళ్ళు ఇంత వాళ్ళు అవ్వగలిగారని చెప్పాలన్న తపనలో అది సెర్చ్ చేసినప్పుడు కొంత దొరికింది, కొన్ని దొరికిన ఆధారాలు ఆ దొరికిన ఆధారాలను పెట్టుకుని నేను కల్పితంగా వాళ్ళని గొప్ప వ్యక్తిత్వాలు అంటే ఒక యువకుడు నుంచి ఒక మహానాయకుడు ఆ ట్రావెల్ని తీస్తున్నాను అన్నాడు. ఆ ట్రావెల్ ఎంత గొప్పగా ఉంటుంది అడిగారు కూడా ఎవరు. సినిమా ఉన్నట్లేని హీరోల్ని నా సినిమాల్లో గొప్పగా ఆవిష్కరిస్తాను, ఇంతటి నిజమైన హీరోని ఎంత గొప్పగా ఆవిష్కరిస్తాను, మీరే ఆలోచించుకోండి అన్నాడు. వాళ్ళు ఓన్లీ కొమరం భీమ్గా ఆయన పోరాటం తెలుసు, సీతారామరాజుగా ఆయన పోరాటం తెలుసు. ఇదిగా ఇంతగానే తెలుసు. కానీ అంతకు ముందు నేపథ్యం అది చూపిస్తున్నారు. తప్పులు అది కనుక బాగా చూపిస్తే, ఒక్క నిమిషం, అది కనుక బాగా చూపిస్తే. గోపరాజు నారాయణరావు గారు చెప్తున్నారు, మొత్తం సమాచారం ఉంది, వాళ్ళు ఏ రకంగా తిరిగి వచ్చారో మా దగ్గర సమాచారం ఉంది, పూర్తిగా అధ్యయనం చేశామని చెప్పేసి అంటూ ఉన్నారు. ఏమంటారు గోపరాజు నారాయణరావు గారు? ఆయన ఈ దారిలోనే జాతకాలు చెప్పడం కూడా నేర్చుకున్నారు. అవన్నీ ఉన్నాయి అక్కడ. నేను చెప్పాను కదండి, బ్యారక్పూర్లో సురేంద్రనాథ్ బెనర్జీ ఇంటి దగ్గర ఉండడం, ఇవన్నీ ఎలాగ తెలియదని అంటారు. వారికి తెలియకపోయినంత మాత్రాన మిగతా వారికి కూడా తెలియదు అనుకుంటే ఎలాగా? ఆయన మొత్తం చరిత్రని ఆయన తల్లిదండ్రులకు సంబంధించి కానీ ఆయన స్నేహితులకు సంబంధించి కానీ పాటల రూపంలో ఉన్నది. వాళ్ళు ఇప్పటికీ కూడా ఆయన సహచరులను అడిగితే ఆనాటి ముచ్చట్లను మేము నవల్లో ఎట్లా రాసినామో ఆ విధంగా చెప్తాడు. అయితే ఆయన హఠాత్తుగా గ్రామాలు ఖాళీ చేయడం, గ్రామాల మీద దాడులు చేయడం, ఇవన్నీ జరిగిన క్రమంలో ధనోరాకు వెళ్ళిపోవడం, ధనోరాలో ఒక సంవత్సరం 2 సంవత్సరాల పంట తీసుకున్న తర్వాత సుమారుగా 1925, 26 ఆ ప్రాంతాలు అంటే 30కి పూర్వమే, అంటే అల్లూరి సీతారామరాజు పోరాటం ముగిసి 1-2 సంవత్సరాల తర్వాతనే ఈ సంఘటన జరిగినట్టుగా మాకు అర్థమవుతున్నది. అక్కడ జరిగిన ఒక హఠాత్ సంఘటనలో సిద్దికి అనే ఒక భూస్వామి మీద గొడవల్లో కొట్టడం మూలకంగా ఆయన చనిపోవడం జరిగింది. భయపడి కొండల్ అతని మిత్రుడు కొమరం భీము కాలినడకన బలార్షా నుంచి చాందా చేరుకోవడం జరిగింది. అక్కడ కొంత కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కార్యక్రమాలు, కాంగ్రెస్ పార్టీలో అతివాదులు అతివాదులతోటి ఆయనకు ఒక ప్రెస్లో సంబంధం ఉన్నట్టుగా మాకు తెలిసింది. అక్కడ కూడా ఆ రోజులలో జరుగుతున్న స్వాతంత్ర పోరాటం మీద నిఘా మూలకంగా, పోలీసుల మూలకంగా కూడా ప్రెస్ మీద దాడి జరగడంతో ఆయన ఒంటరి పడి మళ్ళీ ఒక ట్రైన్లో ఎక్కి చాయపత్త దేశం అంటే అస్సాంకు పోయి అక్కడ తేయాకు తోటల్లో పనిచేసినట్టుగా
మనకు వాళ్ళ రికార్డు ద్వారా తెలుసు. అయితే మిగతా అంతా ఇక్కడ గవర్నమెంట్ రికార్డ్స్ ప్రకారంగా ఉన్నదాని ప్రకారం అది రికార్డెడ్ మెటీరియల్ కనుక అది ఉంది. కానీ అస్సాం పోయి ఏం చేసిండు అనేది కొమరం భీం చెప్తే తప్ప మనకు తెలియని విషయాలు. సో ఆయన మిత్రుడైన సూరుకి అడపాదడపా తను ఎందుకు ఎక్కడ చదువుకున్నాడు ఏం చేశాడు అనే అడగటం మూలకంగా తెలిసిన విషయాలే కానీ ఆయన తేయాకు తోటల్లో అప్పటికి విశాఖపట్నంలో అల్లూరి సీతారామరాజు చనిపోయిన తర్వాత చెల్లాచెదరైన కొంతమంది, అంతేకాకుండా ఆనాటికి రాజ్యానికి సంబంధించిన ప్రచార సాధనాలున్నా కూడా ఆదివాసులు తమ ప్రాంతాలలో జరుగుతున్న పోరాటాలకు సంబంధించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడం అనేది వాళ్ళకు ఒక ఓరల్ ట్రెడిషన్గా ఉన్నది కనుక అప్పటికి అల్లూరి సీతారామరాజుకు సంబంధించి తేయాకు తోటల్లో జరిగే వాళ్ళందరూ కూడా చర్చించుకోవడం జరిగింది. సీతారామరాజు దగ్గర చదువుకున్న వ్యక్తి, చిట్టి గారు రికార్డ్ చేసిన వ్యక్తి, ఆ స్టేట్మెంట్స్ మీరు ఎలా కాదంటారు? మీకు ఉన్న రికార్డ్స్ పెట్టడం మీరు ఎలా అంటారు? ఆయన లేవండి, కొంతవరకు ఉన్నాయి. గోపరాజు నారాయణరావు గారు రైట్ టు టేక్ లిబర్టీ. తెలియని విషయాలు ఇప్పుడు సీతారామరాజు ఉంది, అల్లూరి సీతారామరాజు ఆయన రామరాజు, సీతారామరాజు అనే దానికి పూర్తిగా ఆయన ఎలా సీతారామరాజు మారాడని పూర్తి ఆధారాలు లేవు. వీ హ్యావ్ క్రియేటెడ్. మీరు ఒక్కరు చెప్పారు, ఇంకొకరు చెప్పారు, మేము 20 మందిని కలిసాం. మేము 20 మంది 20 చరిత్రలు చెప్పారు. సో దాని కాదని మా యూనిట్ ఒక కథని ఎస్టాబ్లిష్ చేశాం, అంగీకరించారు ప్రజలు. కొమరం భీం చరిత్రను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కొమరం భీం సినిమా దర్శకులు అల్లాని శ్రీధర్ గారు ఉన్నారు. అల్లాని శ్రీధర్ గారు కొమరం భీం సినిమా మీరు డైరెక్టర్గా ఉన్నారు. సినిమా కొమరం భీం చరిత్ర మొత్తం మీరు అధ్యయనం చేసిన తర్వాత సినిమా తీసుంటారు. కొమరం భీం చరిత్ర ఆయన పరిశోధన చేశారు. ఎస్ఎం రామరావు గారు మా గురువు గారు, ఆయన పరిశోధన ఆయనతో కలిసి చేశాము. తర్వాత దాన్ని కథ ఆయన రాశారు, స్క్రిప్ట్ నేను రాశాను, పాటలు భూపాల్ రెడ్డి గారు రాశారు ఆ సినిమాకి. అయితే రాజమౌళి గారికి స్వేచ్ఛ ఉంది సినిమా ఎలా తీయాలో అనేది. కాకపోతే ఆయన మిస్ అయిన 2 సంవత్సరాల్లోనే కొమరం భీం వ్యక్తిత్వం రూపుదిద్దుకుంది అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే కొమరం భీం జీవితం అంతా ఆయన చిన్నప్పటి నుంచి పడ్డ కష్టాలు, ఆ గిరిజనులతో ఆయన అనుబంధాలు, ఆయన ఎదుర్కొన్న అవమానాలు ఇవన్నీ జరిగినాయి. ఇవన్నీ రాజమౌళి చెప్పిన దాంట్లో కొమరం భీం కూడా 2 సంవత్సరాలు యుక్త వయసులో ఉన్నప్పుడు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయి ఆయన వెళ్ళిపోయే ముందు నిరక్షరాస్యుడిగా బయటికి వెళ్ళారు, మళ్ళీ చదువుకున్న వాడిగా తిరిగి వచ్చారు అని చెప్పేసి. అది కాదు, అక్షరాస్యత అనేది ఆయనకి పోరాటమే అక్షరాస్యత. అది ఆయన బీకామ్ చేశాడా, పీజీ చేశాడా, లేదా డాక్టర్ కొమరం భీం తిరిగి వచ్చాడా కాదు. అయితే ఏమవుతుందంటే ఇది ఒక చరిత్ర. కొమరం భీం అనే వ్యక్తి యొక్క చరిత్ర నిజంగా జీవితంలో ఉన్నాడు ఆయన మనకు తెలుసు. మనకి ఆయన కనపడకుండా పోయిన 2 సంవత్సరాలు ఎక్కడికెళ్ళి కూడా ఉంటుంది. కాకపోతే ఆ 2 సంవత్సరాలనే కొమరం భీం తయారయ్యాడనేది మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే కొమరం భీం చిన్నప్పటి పోరాటం తర్వాత మొత్తం ఒక వ్యక్తి 2 సంవత్సరాల్లో ఏదో మెరికలు జరిగింది, మహిమలు జరిగాయని చెప్పి ఆ పోరాటాన్ని అవమానించడం అవుతుంది. మీరు అధ్యయనం చేస్తుంటారు, కొమరం భీం చరిత్రను బాగా చదువుంటారు. నిన్న రాజమౌళి మాటలను బట్టి ఆయన వాస్తవం చెప్పారా అవాస్తవం చెప్పారా మీకు అనిపిస్తుంది? రాజమౌళి గారు ఒక నిజం ఏం చెప్పారంటే ఫిక్షన్ అని చెప్పారు. ఆయన అంటే కాల్పనిక కథ అన్నారు. నాకేమీ సందేహం వచ్చిందంటే ఒక కాల్పనిక కథ తీసుకున్నప్పుడు 2 చారిత్రక వ్యక్తుల పేర్లను తీసుకోవాలా? 2 యోధులు అంటే అయిపోద్ది. ఒక తెలంగాణ యోధులు, ఒక ఆంధ్ర యోధులు, 2 యోధుల కథ. అదొక ఫిక్షన్, టోటల్ ఫిక్షన్ అది. అంటే బాహుబలి లాగా. కానీ ఈ సినిమా బాహుబలి కాదు. ఎందుకంటే ఆయన కొమరం భీం అనే వ్యక్తిని తీసుకున్నప్పుడు, ఆ చరిత్రను తీసుకున్నప్పుడు దానికి సంబంధించిన ప్రామాణికలు ఉన్నాయి, చరిత్ర ఉంది, దానికి వక్రీకరించకుండా ఉంటే అంటే కల్పన ఒక్కోసారి చరిత్ర దూరం వెళ్ళిపోతుంది. అంటే మనకు తెలిసిన కథ ఎలా రాసుకుంటాం మనము, అది పరిశోధించి రాసుకోం. మనం దగ్గర కూర్చొని ఆలోచించి రాసుకుంటాం. కల్పన అన్నప్పుడే అది కల్పన, అది వాస్తవం కాదు. సో ఒక వాస్తవ పోరాట యోధుని తీసుకెళ్లి కాల్పనిక చిత్రంలో పెట్టడం అనేది కొంచెం హై రిస్క్. అది అంటే మీకు తెలిసినంత వరకు ఆయన పూర్తిగా నిరక్షరాస్యుడు అయితే కాదు, వెళ్ళిపోయి సందర్భంలో. భూపాల్ రెడ్డి గారు, మీరు కొమరం భీం క్యారెక్టర్ని ప్లే చేశారు. కొమరం భీం హీరో క్యారెక్టర్ మీరు ఆ సినిమాలో ప్లే చేశారు. మీకు తెలిసిన సమాచారం మేరకు కొమరం భీం 2 సంవత్సరాలు ఎక్కడికి వెళ్ళారు? నార్త్ ఇండియాకి వెళ్ళారా లేకపోతే వేరే ప్రదేశానికి వెళ్ళారా? అస్సాం వెళ్ళారు. టీ తోటల్లో పనిచేశారు. ఆయన పనిచేసి అక్కడ కూడా ఆటుపోట్లు భరించినారు. అప్పుడే అల్లూరి సీతారామరావు గురించి విన్నారు. ఆయన తిరిగి వచ్చారు. ఆయన తిరిగి వచ్చిన తర్వాత ఇక చాలా విషయాలు చెప్పారు మాకు వీళ్ళు, ఎట్టు వెళ్ళొచ్చిండు. అంటే ఆయన అస్సాంలో ఉన్నప్పుడు అల్లూరి గురించి కొమరం భీంకి తెలిసిందా? కొమరం భీంకు అల్లూరి గురించి అస్సాంలోనే తెలిసింది, పోరాటం చేస్తున్నాడు. కానీ నిన్న రాజమౌళి చెప్పడం ఒకరికొకరు తెలియదు,
ఎవరు ఒకసారి సందర్భంలో కూడా కలవలేదు కలవలేదు. ఆయన అస్సాములో ఆయన పనిచేస్తున్నప్పుడు సీతారామరాజు గురించి విన్నారు. విని ఆయన యొక్క పోరాట విధం తెలుసుకుని విని చేసుకుని ఆ దిశలో ఇక్కడికి వచ్చి ఆయన పోరాటం మొదలెట్టాడు. గోపరాజు నారాయణరావు గారు అల్లూరి మీద విస్తృతమైన పరిశోధన చేశారు మీరు. ఆ 2 సంవత్సరాలు అధ్యయనం ఏం తెలుస్తుంది మీకు? అధ్యయనం చేశారు కదా, 2 సంవత్సరాలు నాకు తెలుసు అని మీరు చెప్తూ ఉన్నారు కదా, ఏం జరిగింది? ఆయన ఇంటి దగ్గర నుంచి వెళుతున్నప్పుడు రాజకీయ చైతన్యం ఉన్నట్టు కనిపించదండి. తల్లి దగ్గర నుంచి డబ్బు తీసుకుని వెళ్ళారు. దారిలో ఒక చోట ఒక నెల రోజులు ఉండిపోయి జాతకాలు చెప్పడం నేర్చుకున్నారు ఆయన. అప్పుడే వచ్చింది ఆయనకి జాతకాలు చెప్పడం. తర్వాత చాలా కష్టాలు పడి కలకత్తా వెళ్ళారు. బ్యారక్పూర్లో సురేంద్రనాథ్ బెనర్జీని కలుసుకున్నారు. అక్కడి నుంచి హిమాలయాలకు వెళ్ళారు. అసలు ధ్యేయం హిమాలయాలు చూడడం. హరిద్వార్ వెళ్ళారు, రిషికేశ్ వెళ్ళారు, బద్రీనాథ్ వెళ్ళారు. తర్వాత 1917 జూలై 24న కేడీపేట వచ్చారు ఆయన. కేడీపేట అంటే ఎక్కడది? కృష్ణదేవిపేట, ప్రస్తుతం విశాఖ జిల్లా. ఓకే. చిటికెల భాస్కర్ నాయుడు అనే ఆయన ఇంట్లో ఆయన మొట్టమొదట ఆశ్రయం తీసుకున్నాడు. అంటే దేశాటం తర్వాత. ఓకే. అక్కడ ఆయన ఉండగా, ఇది ఎప్పుడు 1917లో జరిగింది. సీతారామరాజు డైరెక్ట్గా చింతపల్లి స్టేషన్ కొట్టలేదని 1922 ఆగస్టు 22న డైరెక్ట్గా చెబుతుంటారు. ఆ 3 చెబుతుంటారు అందరూ. దురదృష్టం అది. ఈ 1917 నుంచి 1922 మధ్యన ఆయన గిరిజనులతో చాలా సాన్నిహిత్యం పెంచుకున్నారు. ఆయన వాళ్ళ చేత కొన్ని దుర్వ్యసనాలు మార్పించడానికి ప్రయత్నించారు. పంచాయతీరాజును పెంపొందించడానికి ప్రయత్నించారు. బయట జరుగుతున్నటువంటి గాంధీ మార్గంలో జరుగుతున్న పోరాటాన్ని పరిచయం చేయడానికి ప్రయత్నించారు. పరిచయం చేశారని చింతపల్లి పోలీస్ స్టేషన్ మీద దాడితో తెలుస్తుంది మనకి. చింతపల్లి పోలీస్ స్టేషన్లో సీతారామరాజు జై అనడంతో పాటు, భారతమాతకి జై అనడంతో పాటు, గాంధీకి జై అనిపించారు ఆయన. కానీ గోపరాజు గారు, మీరు 2 సంవత్సరాలు ఏం జరిగిందో మీరు చెప్పే ప్రయత్నం అయితే చేశారు. కానీ ఎక్కడా కూడా సీత క్యారెక్టర్ కనిపించడంలా. గణేశన్ చిట్టి గారు నిన్న రాజమౌళి సీత క్యారెక్టర్ గురించి, ఆ ప్లేస్లో హీరోయిన్స్ని ఎవరిని తీసుకుంటున్నామో దాని గురించి కూడా మాట్లాడారు. ఇప్పుడు ఒకసారి చూద్దాం. చరిత్రలో కొమరం భీమ్కి 2 భార్యలండి. అల్లూరి రామరాజుకి సీత మరదలతో చిన్నప్పటి నుంచి రొమాన్స్ ఉంది, కానీ పెళ్లి జరగలేదండి. సో నేను తెలిసిన కథ చెప్పట్లేదు, తెలియని కథ చెప్తున్నాను. రైట్. నారాయణరావు గారు విన్నారు మీరు. రొమాన్స్ అయితే జరిగింది, వివాహం కాలేదు. అలాగే కొమరంకి 2 భార్యలు అని చెప్పేసి అన్నారు. ఇప్పుడే భూపాల్ గారు చెప్పారు కొమరం భీమ్కి 2 కాదు 3 భార్యలని. వారి సంప్రదాయం వారికి ఉంది. గిరిజనులు, వనవాసులు, వారి సంప్రదాయాలు వారికి ఉంటాయి. దాని గురించి మనం కామెంట్ చేయడానికి మనకు హక్కు లేదు. ఓకే. ప్లస్ అయితే సీతారామరాజు జీవితంలో ఏ స్త్రీ కూడా లేదు. ఓకే. సీత అన్న క్యారెక్టర్ అన్నది లేదండి అసలు. అది ఎలా చెప్పగలం? ఆయన పేరు శ్రీరామరాజు, ఎక్కడో సీత అని వచ్చేసింది. సీత ఉన్నది కాబట్టి సీత పాత్రను సృష్టించారు వీళ్ళు. దంతులూరు వెంకటరామరాజు గారు అనే ఆయన సీతారామరాజు మేనలుడండి. ఆయన రాయలేదు ఎక్కడ సీత అనే మరదలు అల్లూరి సీతారామరాజుకు ఉంది అని. ఎక్కడి నుంచి వచ్చింది సీత క్యారెక్టర్? రొమాన్స్ ఏమిటి? ఒక చారిత్రక పాత్రని మొత్తం ఆంధ్రదేశం అంతా ఆరాధిస్తున్న వాడిని, మహానుభావుడిని, జీవితాన్ని త్యాగం చేసిన వాడిని పట్టుకుని రొమాన్స్ అంటాడు ఆయన. మీరు మంప, కొయ్యూరు, కృష్ణదేవపేట ఈ ఊళ్ళలో ఎక్కడైనా చూడండి, వాళ్ళందరూ శ్రీరామరాజు గారు అని సగౌరవంగా పిలుస్తారు. ఈయన మరి యూనిట్లో పనిచేశానని చెబుతున్నాడు. అక్కడ తామరపల్లి ఆదినారాయణ ఆయన చిటికెల భాస్కర్ నాయుడు గారి ఇంట్లో సీతారామరాజు ఏ కాలంలో ఉన్నాడో ఆ కాలంలోనే ఉన్నాడు ఆయన కూడా. ఆయన చెప్పాడు, సీతారామరాజు షూటింగ్ జరిగినప్పుడు ఈ సీత పాత్ర మీరు ఎలా పెట్టారని అక్కడ గ్రామస్తులు నిలదీశారు యూనిట్ని. ఎప్పుడు లేదు. అదే ఆయన చెప్పారు. సోది కథలు ఎప్పుడు ఉన్న షూటింగ్ లో ఇంకా ఒక ముసలాయన 80 ఏళ్ళ ఆయన వచ్చి మేము కృష్ణపట్నంలో షూటింగ్ చేస్తా ఉంటే ఇక్కడ కాదండి రాజుగారి నుంచుంది, దేవుడు నుంచుంది ఇక్కడ కాదండి అని ఇంకొక గట్టి చూపి ఒక చోట చూపి పాట తీస్తున్నాం. ఇక్కడ కాదండి ఇది అని ఒక పెద్ద 90 ఏళ్ళ ముసలాయన వచ్చి మా స్వామి ఇక్కడ నుంచి అని చెప్పాడు ఆయన. ఏంటి కట్టు కథలు, గాలి కథలు, గాలి కథ అండి. అక్కడ వచ్చి మా యూనిట్ ఆపారంటారు. యూనిట్ లో ఎక్కడ కూడా గోపరాజు నారాయణరావు గారు ఎక్కడ కూడా ఆ పత్రికల్లో ఆ రోజుల్లో ప్రచురితమైన పత్రికలు చూస్తే అల్లూరి సీతారామరాజు అని ఎక్కడా కనిపించలేదు. అల్లూరి రామరాజు, అల్లూరి శ్రీరామరాజు.
సీత అనే పదం అసలు ఎక్కడ జాయిన్ అయిందంటారు? అది 1923 మిడిల్కి వచ్చేటప్పటికి ఉద్యమం చాలా ప్రాచుర్యంలోకి వచ్చింది బయట ప్రపంచానికి, కొండల నుంచి బయటికి వెళ్ళింది. ఓకే. అటు మెడ్రాస్ నుంచి ఇటు శ్రీకాకుళం, ఒరిస్సా వరకు ఉన్న తెలుగు పత్రికలు చిన్నవి పెద్దవి కూడా వార్తలు రాయడం మొదలుపెట్టాయి. అప్పుడు ఈ మధ్యలో ఎక్కడో సీత అన్న పదం చేరిందని మామూలుగా మాదల వీరభద్రరావు గారు లాంటి వాళ్ళు అభిప్రాయపడ్డారు. అట్లాగే విశాఖ మన్యం కొండల్లో గిరిజనులకు కానీ, రంప గిరిజనులకు కానీ భద్రాచల సీతారామచంద్ర స్వామి ఆరాధ్య దైవం. సీతారామరాజును కూడా వాళ్ళు భద్రాచల రామదాసు అవతారంగా భావిస్తూ ఉండేవారు. ఈ పేరు ఆయనకి కొంత ఎక్కడో మిక్స్ చేసి ఆ దేవుడిగా పిలవడం మొదలుపెట్టారు వాళ్ళు. ఓకే. అట్లాగా సీత ఆయన పేరులో చేరిందండి. సీత లేదు అనడానికి ఎక్కువ మంది ఆధారాలు ఉన్నాయి. తెన్నేటి విశ్వనాథం గారు అనే ఆయన విశాఖపట్నంలో ఈ సీత అనే ఫ్యామిలీ ఆమెకు చెందిన ఫ్యామిలీ ఎక్కడైనా ఉందా అనేది ఒక సర్వే చేయించారు. ఓకే. ఆ సర్వేలో తేలింది ఏంటంటే ఆ పెరికల కుటుంబానికి, సీత అనే ఆ కుటుంబానికి చెందినటువంటి కుటుంబం ఏది లేదు అని ఆయన తేల్చారు. ఈ రకమైన ఆధారాలు ఉన్నాయండి. కాబట్టి సీతను చేర్చడం అనేది సరికాదు అనిపిస్తుంది. ఓకే. ఇద్దరు యుద్ధ వీరులు, తెలుగు వీరులు. అవునండి. వీళ్ళిద్దరికి సంబంధించి ఒక కల్పిత కథ తీసుకున్నప్పుడు తెలుగు వీరులు దేశం యావత్తు ఇప్పుడు ఈ జనరేషన్కి తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు. సో ప్రపంచవ్యాప్తంగా కూడా ఇలాంటి యుద్ధ వీరులు తెలుగు ప్రాంతంలో ఉన్నారు, ఇది జనానికి తెలుస్తుంది, ఎక్కువగా ప్రేక్షకులకు తెలుస్తుంది. రాజమౌళి లాంటి డైరెక్టర్ తీస్తే వాళ్ళ గురించి తెలుసుకునే అవకాశం ఇంకా ఇప్పుడు ఉంటుంది. దాన్ని ఆ కోణంలో ఎందుకు చూడరు ఇప్పుడు అనేది ఒక పాయింట్. 100% వివాదాలు ఇవన్నీ పక్కన పెడితే 100% ఏకీభవిస్తా. రాజమౌళి గారు తీస్తే అది ప్రపంచవ్యాప్తంగా వెళ్తుంది, ఎందుకంటే ఆయన బాహుబలితో ఒక అద్భుతమైన మార్పు తీసుకొచ్చారు. కానీ ఆయన చెప్పడం వెళ్ళడం వరకు ఓకే, కానీ ఏం చెప్తారనేది కూడా ముఖ్యం కదా. కొమరం భీం అనే ఒక వ్యక్తి తనకు అణచివేత, తన జాతి మీద అణచివేత, తను తిరుగుబాటు ద్వారా ఒక ఏర్పడిన ఒక నాయకత్వ లక్షణాలతో వచ్చిన వ్యక్తి ఆయన. అందుకని 2 years అక్కడికి వెళ్ళిపోయి తపస్సు చేశాడా, లేకపోతే ఏమైనా మహిమలు చేసుకున్నాడా, వేదాలు చదివాడా కాదు. ఆ 2 సంవత్సరాల జీవితంలో ఆయన ఒక అజ్ఞాతం కోసం వెళ్ళాడు తప్పితే జ్ఞానం కోసం కాదు. ఈ సినిమా ఈ నేపథ్యంలో తీసి ఒక గిరిజన సమాజానికి పోరాట యోధులు కాజ్ కూడా చూడాలి. కూడా చూడాలి కనుక కాజ్ చూడాలంటే ఆయన ఏమో స్వతంత్రం కోసం పోరాడాడండి. కొమరం భీం వరకు వచ్చేవరకు జల్ జంగల్ జమీన్. ఆయన ఏం చేశాడంటే ఓ 33 ఊర్లు స్వతంత్రం ప్రకటించమని పోరాటం చేస్తున్నాడండి. ఆయనకి దొరకలేదు, పోరాటం కంటిన్యూ చేశాడు. ఫుడ్ దొరకలేదు కనీసం. ఆయన కొట్లాడింది ఏ కాజ్ కోసం? గిరిజనుల కోసం కొట్లాడినాడు. గిరిజనుల కోసం యుద్ధం చేశాడు. అయితే అజ్ఞాతంలో వెళ్ళినప్పుడు ఏం జరిగిందో, మీరు కూడా కొంత సినిమా హీరోగా చేశారు, మీరు కొమరం భీం పాత్ర మీరు చేశారు, రాశాను నేను. రాశారు, ఆ పాత్రను కూడా మీరు పోషించారు. అజ్ఞాతంలో వెళ్ళింది మీ కథలో ఉందా? తర్వాత కొమరం భీం అస్సాం వెళ్ళినప్పుడు అతను మాకు సోంబాయి చెప్పింది, సూరు మాస్టర్ చెప్పిండు, మారు మాస్టర్ కూడా చెప్పినారు. వాళ్ళని దృష్టిలో పెట్టుకుని మొత్తం కథ సేకరించాం. ఈవెన్ పాట రాయాలన్నా కానీ తను పక్కా విలేజ్లోకి వెళ్ళాం, అడవులోకి వెళ్ళాం, ఆ ట్యూన్ తీసుకొని రాయడం జరిగింది. క్యారెక్టర్ నేను పోషించినానంటే వాళ్ళ నడక తీరు, కూర్చునే విధానము, వాళ్ళ మాట పద్ధతి, వాళ్ళ అమాయకత్వము, ఇది మొత్తం సేకరించాం. వివాదాలు 1-2 వస్తుంటాయి. ఎలాంటి సినిమా తీసినా బాహుబలి అసలు పూర్తిగా కల్పిత కదా, దానికి కూడా వివాదాలు వచ్చినాయి. వివాదాలు వస్తే సినిమా తీయటం మానేయాలా? తెలుగు వీరుల గురించి ఒక బిగ్ ప్లాట్ఫామ్ మీద సినిమా తీస్తే ప్రపంచానికి తెలుస్తుంది, ఆ కోణంలో ఎందుకు చూడరు? ఇప్పుడున్న జనరేషన్ కూడా ఈ యుద్ధ వీరుల గురించి, ఈ తెలుగు వీరుల గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది, ఆ కోణంలో ఎందుకు చూడరు? ఏమంటారు మీరు దానికి సంబంధించి? సంతోషం అండి, చరిత్ర తెలియదు. కానీ ఒక 40 ఏళ్ల తర్వాత, ఒక 30 ఏళ్ల తర్వాత ఒక సినిమా తీసినప్పుడు, లేదా ఒక కొత్త పుస్తకం రాసినప్పుడు చరిత్రలో అప్పటిదాకా చెప్పనివి, లేకపోతే తర్వాత ప్రూవ్ అయినవి చేర్చడం అన్నది పద్ధతి. చరిత్రను పునర్లిఖించుకోవడం అనేది చెబుతుంది మెథడాలజీ. చరిత్ర పాతది, తప్పులున్నవి, భ్రమలున్నవి మనం తప్పించడం మన అవసరం. నేను కూడా వారు తిరిగినట్టే నేను కూడా కృష్ణదేవపట్టి ఇవన్నీ తిరిగిన చాలా కల్పిత కథలు చాలామంది చెప్పారు. నేను కూడా 40 మందిని 50 మందిని కలిశాను. నేను వాళ్ళందరూ చాలా కట్టుకథలు చెప్పారు. కానీ ఆర్కైవ్స్లో ఉన్నటువంటి ఎవిడెన్స్ తీసుకుని మనం తీసుకోవాలి. అది కట్టుకథలు ఉంటాయి, తీసేయాల్సిందే కట్టుకథ. హిస్టరీలో కట్టుకథ ఉండకూడదు, డిస్టార్ట్ చేయకూడదు హిస్టరీని. సో ఫైనల్గా ఏం చెప్తారు?
రాజమౌళి ఒక కల్పిత కథను తీసుకుంటున్నాం చేస్తున్నాం అని చెప్పేసి అన్నారు. ఏ రకంగా ఉండాలని మీరు అనుకుంటున్నారు? ఒక యుద్ధ వీరుడు కాబట్టి. ఇప్పుడు ఇద్దరు మహానుభావులు, వారి చరిత్రను డిస్టార్ట్ కాకుండా ఉంటే మంచిది. అది ముందు నుంచి అనుకుంటున్నాం. ఇది అట్లాగే కొత్త తరాలకి ప్రపంచాన్ని దృష్టికి వెళ్ళదలిచినప్పుడు ఇది రియల్ కథ, వారు ఈ రకంగా త్యాగం చేశారు అనేది ఒకటి ఖచ్చితంగా వెళ్ళాలి మెసేజ్. సినిమా ఏ రకంగా ఉండాలని అనుకుంటున్నారు మీరు? కొమరం భీం పాత్ర కావచ్చు, అల్లూరి పాత్ర కావచ్చు, రాజమౌళి ఏ రకంగా తీస్తే బాగుంటుంది, చరిత్రకు న్యాయం జరుగుతుంది అంట? అవునండి, అల్లూరి పాత్రకైనా కొమరం భీం పాత్రకైనా కానీ అన్యాయం జరగొద్దండి ఒకటి. ఎందుకంటే వాళ్ళు చరిత్రలో నిలబడ్డ మహావీరులు, యుద్ధం చేసిండ్రు, ప్రజల కోసం పోరాటం చేసిండ్రు. దాన్ని కేవలము కమర్షియల్ దృష్టిలో పెట్టుకొని తీస్తే మాత్రము దెబ్బతినిపోతాం, చరిత్రను వక్రీకరించినట్టు అవుతుంది. అది అది రైట్. చిట్టి గారు, ఇప్పుడు ఈ సినిమా వాళ్ళిద్దరు వ్యక్తిత్వాలు, వాళ్ళు ప్రజలకు తెలిసిన ఆ వీరులుగా అందరికి తెలుసు. ఆ వీరులుగా వాళ్ళ వ్యక్తిత్వాన్ని ఉన్నతపరుస్తూ వాళ్ళ వ్యక్తిత్వం పెరుగుదలకి ఇది చేస్తూ చూపిస్తే గొప్ప విషయం. అలా చెయ్యాలి, చేస్తాడని కోరుకుంటున్నాను. ఇలా చేయటం వల్ల ఇది ఒక ప్రపంచ పటంలో మన తెలుగు వీరులు, తెలుగు హీరోస్ ప్రపంచ పటం మీద ఆవిష్కరించబడుతున్నప్పుడు మనం గర్వపడాలి, దాన్ని ప్రోత్సహించాలి. అది ఇంటర్నేషనల్ గా ఇది ఆస్కార్ అవార్డు పొందే స్థాయికి తీస్తాడు అని అనుకున్నా. అది అలాంటి సినిమా ఎలాంటి వివాదాలు లేకుండా అలా తీస్తాడని అనుకుంటున్నాను. రాజమౌళి ఈజ్ నాట్ ఎన్ ఆర్డినరీ డైరెక్టర్. ఇప్పుడు రాజమౌళి గారికి అద్భుతమైన నైపుణ్యం ఉంది. ఆ కథనం మీద గ్రిప్ ఉంది, అంటే టేక్లో ఆయన గ్రిప్ ఉంది ఆయనకి. అంటే విక్రమార్కుడు మొదలుపెట్టి అన్ని సినిమాలు కూడా, మగధీర తర్వాత బాహుబలి, ఇవన్నీ కూడా. అయితే అలాంటి దర్శకుడు చేతిలో పడడం అనేది మంచి విషయమే. ఇది ఆ సినిమా రావడం అంటే దాని క్వాలిటీ విషయంలో కానీ, దాని యొక్క ఖర్చు విషయంలో కానీ ఎలాంటి సందేహాలు లేవు. మనకి ఆయనే చెప్పాడు 400 కోట్ల సినిమా, దానిలో గ్రాఫిక్స్ కూడా పెడతా అని చెప్పాడు. అంటే ఒక సహజమైన ఆదివాసీ కథకి గ్రాఫిక్స్ ఎందుకు నాకు తెలియదు, బట్ అంటే అది ఎందుకన్నా అంటే గ్రాఫిక్స్ న్యాచురాలిటీ కోసం. ఆ 20s ఉన్నాయి కదా, నేను ఈసారి జిమ్మిక్స్ కోసం గ్రాఫిక్స్ కాదు, ఆ న్యాచురాలిటీ కోసం ఆనాటి అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడానికి గ్రాఫిక్స్ చెప్పాడు. అది కూడా చెప్పాడు. అదే అండి, ఓకే. అంటే అది గ్రాఫిక్స్ కంటే కూడా సహజమైన సెట్లు వేసుకోవచ్చు, జనాన్ని తీసుకురావచ్చు. గ్రాఫిక్స్కి ఇప్పుడు ఆయన ఇలా అనగానే గాల్లోంచి ఏమీ మెరుపులు రాలేదు కొమరం భీం చేసినప్పుడు, దానికి గ్రాఫిక్స్ అక్కర్లేదు. అయితే ఓకే, అది డైరెక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఆయన నైపుణ్యానికి సంబంధించింది, ఆయన పర్స్పెక్టివ్, దానికి సంబంధం లేదు, మా సంబంధం లేదు. అయితే ఆయన ఒక తెలుగు యోధులు ఇద్దరు గురించి తీసుకోవాల్సినప్పుడు ఆయన ఇలా జాగ్రత్తలు తీసుకున్నాడు అంటే గెటప్స్ కానీ, లేకపోతే ఆయన పరిశోధనలో ఏమీ గమనించారు, దాన్ని ఎలా ప్రయాణం చేయబోతుందని మనకు తెలియదు ఇప్పటిదాకా. అయితే ఆయన చెప్పిన ఒక పాయింట్, ఒకటి సీతారామరాజు గారికి సీతతో రొమాన్స్ అని ఒక మాట, అది అభ్యంతరకరం. అలాగే ఇద్దరు భార్యలు ఉన్నారు అని చెప్పి ఇద్దరు భార్యలు అన్నమయ్యేలాగా ఇద్దరు భార్యల మధ్యలో పారి పెడతారేమో కూడా భయం, అంటే నాకు తెలియదు. సో అలాంటి సందర్భం లేకుండా వాళ్ళ జీవితంలో దేని పోరాటం చేశారో, దేని స్ఫూర్తిగా నిలిచారో దాన్ని చూపించగలిగితే చాలా బాగుంటుంది. తెలుగు యుద్ధ వీరులకు సంబంధించి ప్రపంచ పటంలో ప్రపంచానికే ఈ యుద్ధ వీరులు తెలియాలి, ఈ జనరేషన్ కూడా వాళ్ళ గొప్పతనం తెలియాలి, ఆ రకంగా సినిమా ఉంటుందని కూడా చెప్పారు. ఆ రకంగా తీయాలని మనం కూడా కోరుకుందాం. రైట్, చర్చలో పాల్గొన్నందుకు అలానే శ్రీధర్ గారు, చిట్టి గారు, అలాగే భూపాల్ రెడ్డి గారు, తర్వాత గోపరాజు గారు చర్చలో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ. ఇది వాళ్ళ ప్రత్యేక చర్చ. కీప్ వాచింగ్ 10 TV.